నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఫ్రీ స్కూల్ విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అల్లాదుర్గ్ ప్రాజెక్ట్ సిడిపిఓ హేమ భార్గవ ఆదేశాల మేరకు పెద్దశంకరంపేట రైతు వేదికలో మలకాపూర్, ఉత్తులూరు, రేగాడ్, పెద్దశంకరంపేట సెక్టార్లకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లకు గత 3 రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్వైజర్ పుష్పలత మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల్లో 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు టీఎల్ఎం ద్వారా విద్యార్థులకు బోధన ఏ విధంగా చేయాలో తెలియజేయడంతో పాటు పిల్లలకు భాషపై పరిజ్ఞానం పెంచే విధంగా ఆటపాటల, సంభాషణ, కథల, చిన్న చిన్న కృత్యాలను నిర్వహిస్తూ ప్రాథమిక భావనలపై పిల్లలకు ఏ విధంగా అవగాహన కల్పించాలనే అంశంపై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమ భార్గవి, సూపర్వైజర్లు భాగ్యమ్మ, పుష్పలత, కృష్ణవేణి, శశికళ, సక్కుబాయ్, లక్ష్మి, పోషణ అభియాన్ స్టాఫ్ అన్నారం, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకి అంగన్వాడీ కేంద్రంలోనే గట్టి పునాది ఏర్పడుతుంది కాబట్టి మొదటి మెట్టు అంగన్వాడీ కేంద్రమే కాబట్టి టీచర్లకు అందరికీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ట్రైనింగ్లో భాగంగా టీఎల్ఎం గురించి చాలా క్లుప్తంగా వివరించి టీచర్స్తో చేయించడం కూడా జరిగింది. అంగన్వాడీ సెంటర్లో తరగతి గది ఎలా ఉండాలి, ఎట్లా చేయాలి, చార్ట్స్, అభ్యసన మూలాలకు సంబంధించి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి లేనిది ఏంటంటే మేము చూసుకొని ఎక్కువ మట్టుకు చార్ట్స్ ప్రిపేర్ చేయించడం జరిగింది. ప్రతి అంగన్వాడీ కేంద్రము ఒక కలర్ఫుల్గా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా కనిపించాలని, మన అంగన్వాడికి వచ్చే పిల్లవాడు ఆనందంగా అంగన్వాడీ కేంద్రంలో అమ్మని కూడా మర్చిపోయి ఉండేటట్లు ఉండాలని టీచర్లకు చాలా క్లియర్గా వివరించడం జరిగింది. అందుకు టీచర్లు కూడా బాగా సహకరించారు. ప్రతి విషయంలో టీచర్ల తోడ్పాటుతో పాటు ఈ ట్రైనింగ్లు కంప్లీట్ చేయడం జరిగింది.